ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని రోటరీ క్లబ్ లో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలుగా నిండిన పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెన్షనర్ల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు చెల్లించలేదన్నారు. 5వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ చెల్లించాలని, 12వ పీఆర్సీని ఇంతవరకు నియమించలేదన్నారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నళినీమోహన్, కోశాధికారి మురళీమోహన్, జిల్లా సహా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పి భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మీడియా వారికి నా నమస్సుమాంజలులు. ఈ రోజు జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ తరఫున రోటరీ ఆడిటోరియంలో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జి శ్రీనివాసులు గారు, డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ వారు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మాకు రావాల్సిన 11th PRCలో ఉన్న పాత బకాయిలు ఏదన్నా ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా ఎలక్షన్ ముందు మాకు ప్రామిస్ చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి తరఫున కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ మాకు వెంటనే పాత బకాయిలన్నీ మేము అధికారంలోకి వస్తే ఎమ్మటే రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు 17 నెలలు అయినా కూడా ప్రభుత్వం నుంచి మాకు 11వ PRC బకాయిలు ఇంతవరకు ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 5 PR బకాయిలు నిలువ ఉండగా మేము అడగ్గా ఒక్క వాయిదా మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. అంతేకాకుండా మాకు రావాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కొన్ని కోట్ల రూపాయలు బిల్లులు CFMS లో పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా కొన్ని EHS లో పెండింగ్ లో ఉన్నాయి. మేము అడిగినప్పుడల్లా ప్రభుత్వం ఇదిగో ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పి దాటేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిలదీసేది ఏంటంటే, 12వ PRCకి 2018లో నియమించాల్సిన 12వ PRCని ఇంతవరకు నియమించలేదు. వెంటనే నియమించి మాకు ఇంటీరియం రిలీఫ్ 40% రిలీజ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల్లూరు యూనిట్ లో 4500 మంది సభ్యులు ఉన్నారు. మాకు రావాల్సిన EHS బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి, తర్వాత ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేసి రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఇవ్వడం లేదు. ఇది మేము 2014 నుంచి డిమాండ్ చేస్తుంటే CS గారికి పంపించున్నాము. అవి ఆర్డర్స్ అప్రూవ్ కావడంతోనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే, ఏవైతే మాకు పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి మాకు ఒక్కోళ్ళకి 1,00,000 2 లక్షల రూపాయలు అరియర్స్ రావాల్సి ఉంది. అందువల్ల మేము ఈ పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే, ఇంకొక ముఖ్య విషయం, మనం నెల్లూరు జిల్లాలో గూడూరు తాలూకాను కలుపుతారని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ తీరా ఇప్పుడు వచ్చేటప్పటికి అది తిరుపతిలోనే ఉంచుతున్నాం అని చెప్పి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. దీని మీద నిన్న కూడా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి గూడూరుని కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము. థ్యాంక్ యూ. నెల్లూరు డివిజన్ అతి సమీపంలో ఉన్నది నెల్లూరు. అదేవిధంగా కలువాయి, రాపూరు ఇవన్నీ కూడా మనకు పూర్వం బ్రిటిష్ నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మరి మేము ముఖ్యంగా మా విశ్రాంతి ఉద్యోగం తరఫున కోరుకునేది ఏంటంటే, కలువాయి మండలాన్ని కూడా గూడూరు డివిజన్లు కలిపి గూడూరు నెల్లూరు జిల్లాలో కలపరిచిగా మరి మీడియా మిత్రుల ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం.